వెల్కమ్ బ్యాక్. మేడారం మహా జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుండి 4 రోజుల పాటు వన జాతర జరగనుంది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర ఇది. ఆదివాసీ కుంభమేళ బుధవారం సాయంత్రం సారళమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాతి రోజు సమ్మక్క గద్దపై కొలువు తీరనుంది. ఈ మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తులు రద్దీ మొదలైంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా వాహనాలు మేడారానికి వరుస క్యూ కడుతున్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతల దగ్గరకు వస్తూ ఉన్నారు. వారాంతంలో 8 లక్షల నుండి 10 లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటున్నారు. గద్దెలపైకి తల్లులు వచ్చే నాటికి ఊళ్లకు ఊళ్లే మేడారానికి తరలి వెళ్లనున్నాయి. మేడారం మహాజాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లను చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 కోట్ల వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతర విధుల్లో ఉన్నారు. మరొక 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలు అందించనున్నారు. జాతర వేళ భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 పరిపాలనా జోన్లుగా 42 సెక్టార్లుగా విభజించారు. ఒక్కో జోన్ కు జిల్లా స్థాయి అధికారి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఒక్కో సెక్టార్ కు మండల స్థాయి అధికారి బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, నార్లాపూర్, పడిగాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. మిస్సింగ్ పర్సన్స్ క్యాంపులు, అత్యవసర స్పందన బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చర్యలు చేపట్టారు. మొబైల్ నెట్వర్క్ కు ఎలాంటి అంతరాయం లేకుండా 27 శాశ్వత టవర్లతో పాటు 33 మొబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. వాహనాల రద్దీ తగ్గించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేశారు. 5,482 తాగునీటి కొళాయిలను సిద్ధం చేశారు. అలాగే జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించే భక్తుల కోసం 119 డ్రెస్సింగ్ రూమ్లు, నీటి శుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనున్నారు. జాతరలో ప్రధానమైన పారిశుద్ధ్య నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. 285 బ్యాంకుల్లో 5,700 టాయిలెట్లను, వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. 5,000 మంది సిబ్బందిని, 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మిషన్లు, 12 జేసీబీ, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. జాతర ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా 196 ట్రాన్స్ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. మహాజాతర తరుణంలో వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ 4,000 బస్సులు నడుపుతోంది. ఆరోగ్య సేవల కోసం 5,000 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. మేడారం మహాజాతరకు వెళ్లే భక్తులు తొలి మొక్కులు ములుగులోని ఘట్టమ్మ తల్లికి చెల్లిస్తారు. ఆ తర్వాతే సమ్మక్క సారళమ్మలను దర్శించుకుంటారు. తొలి మొక్కు ఘట్టమ్మకే ఎందుకు చెల్లిస్తారు? దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలను మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు.
మేడారం మహాజాతర సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తొలి మొక్కు మాత్రం ఘట్టమ్మ తల్లికి ఇస్తారు. ప్రస్తుతం మనం ములుగు ఘట్టమ్మ తల్లి దగ్గర ఉన్నాము. ఘట్టమ్మ తల్లికి తొలి మొక్కు చెల్లించుకున్నాకే ప్రయాణం సజావుగా సాగాలని చెప్పేసి అక్కడికి మేడారం జాతరకు వెళ్తుంటారు. అమ్మవారిని ఇక్కడ ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్నాకే మేడారంకి ప్రయాణం కానీ అక్కడ అమ్మవార్ల తల్లుల దర్శనం సజావుగా సాగాలంటే ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ దండం పెట్టుకొని మా ప్రయాణం చక్కగా సాగాలి తల్లి అని చెప్పేసి ఘట్టమ్మ తల్లికే తొలి మొక్కును చెల్లించి ప్రయాణం కొనసాగిస్తుంటారు. 2 ఏళ్లకోసారి జరిగేటువంటి మేడారం మహాజాతరకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఘట్టమ్మ తల్లి దగ్గర తొలి మొక్కులు చెల్లిస్తుంటారు. ఘట్టమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే మేడారంకి వెళ్ళి అమ్మవార్ల యొక్క దర్శనాలు చేసుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతుంటారు. అయితే గత అనాదిగా కాలం నుంచి కూడా తల్లిదండ్రులు అందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోవడం అనాదిగా వస్తుంది. మనం ఇక్కడ ఘట్టమ్మ తల్లి దగ్గర కూడా జనాలు ఆగడంతో అయితే ఇక్కడ కొంత అభివృద్ధి కూడా పనులు చేశారు. అదేవిధంగా తల్లి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఇక్కడ స్థానిక పూజారులు కూడా ఎప్పటికప్పుడు అమ్మవార్ల యొక్క కుంకుమ భరిని అందించి అమ్మవార్ల యొక్క చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానిక పూజారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతున్నాయి? ఇక్కడ పూజలు అంటే బొట్టు, బోనము, సీరసార, ఇక్కడ ప్రతి మొక్కు ఇక్కడ మొక్కునాకనే మేడారం సమ్మక్క సారలక్కకు పోతారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ముందట ఎదురు పిల్లని ఇట్లా ఇచ్చారు కదా, ఏమేం చేస్తారు ఇక్కడ కార్యక్రమాలు? ఎదురు పిల్లలంటే ఇక సమ్మక్కకు, సారక్కకు, ఘట్టమ్మకు, సారలమ్మకు, ఈ ఘట్టమ్మకు మొత్తం 3 ఏటాలను కోస్తాం. ఇక్కడ చేసి మా ఆనవాయితీగా పూజలు పునస్కారాలు చేస్తాం ఇక్కడ. ఇక్కడ అంటే ఇక్కడ మీ ఆదివాసీల ఎన్ని వంశస్థులకి ఇట్లా ఉంటారు కదా, ఎప్పటి నుంచి ఏమేం చేస్తారు? తాతల ముత్తాతల నుండి ఇక్కడ మేమే చేస్తున్నాం. పూజలు పునస్కారాలు అన్నీ మేమే చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడికి మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఘట్టమ్మ తల్లి దగ్గరే తొలి మొక్కులు చెల్లించి వెళ్తూ ఉంటారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఘట్టమ్మ తల్లి దగ్గర? తొరూరు. ఇక్కడ అయింది, మేడారం వెళ్ళాలి. ఇది వరకు ఒకసారి వచ్చినాం, ఇప్పుడు రెండోసారి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? తొరూరు. వెళ్తున్నాం. తెలుసు అండి, ఇది సెకండ్ టైం. అదే మనం చూస్తున్నాము, మేడారం వెళ్తున్నాము. ఇక్కడ ఆగి మేము ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఘట్టమ్మ తల్లి దగ్గర తొలి పూజలు ఇక్కడ చేసిన తర్వాతే ఎవరైనా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి దివ్య దర్శనం చేసుకొని మా ప్రయాణం సజావుగా సాగాలని చెప్పేసి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి మొక్కులు చెల్లించి ఇక్కడ బొట్టు పెట్టుకొని మా యొక్క పిల్లలు అందరూ బాగుండాలని కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఈ యొక్క 4 రోజుల జాతరకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ మొక్కులు అమ్మవారి శ్రేయస్సు కోరుతూ అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికైతే మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు ఘట్టమ్మ తల్లి దగ్గర చేసేటువంటి తొలి మొక్కు ప్రయాణం సజావుగా సాగాలి. మేడారం తల్లుల యొక్క సమ్మక్క సారలమ్మ యొక్క దర్శనం కూడా మంచిగా జరగాలని మొక్కుకొని ఇక్కడ నుంచి వెళ్తుంటారు. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు జాతరకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఘట్టమ్మ తల్లిని మొక్కుకునే విధంగా ఇక్కడ అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ని కూడా డైవర్ట్ చేసి ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఘట్టమ్మ తల్లి దగ్గర తొలి మొక్కులకు సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.